ఇలా చూస్తుంటే ఎంత బాగుందో. చక్కగా పల్లెటూళ్ళను చూసుకుంటూ మనం ఇలా రోడ్డెంబటి పిల్ల కాలువను దర్శించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే మనం ఇది పెద్దదండ్లూరు గ్రామం దగ్గర ఉన్నాము. ఈ పెద్దదండ్లూరు అనే గ్రామము మనకి జమ్మలమడుగు మండలంలో ఉంటుంది. ప్రొద్దుటూరు దగ్గర ఉన్నటువంటి జమ్మలమడుగు ప్రాంతం ఇదంతా. ఇక్కడికి దగ్గరలోనే మనకి పినాకిని నది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న జంక్షన్ మనకి భానుకొండల వైపు వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న బోర్డు ఏర్పాటు చేశారు, కానీ అక్షరాలు కనిపించడం లేదు. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఈ ఆర్చిలో గుండా మనం భానుకొండల వైపు వెళ్ళాల్సి ఉంటుంది. అటువైపు వెళ్దాము. ఆహా, ఎంత బాగుందో ఈ చెట్టు చూడండి, చక్కగా వేప చెట్టు. ఇక్కడి నుంచి ఇలా చూస్తే మనకు దూరంగా ఒక చిన్న కొలను కనిపిస్తుంది, చూసారా? ఈ కొలను నీరు ఎక్కడి నుంచి వస్తుందో మనం తెలుసుకుందాము. ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని మళ్ళీ మనం వచ్చి దర్శనం చేసుకుందాము. ముందైతే మనం కొలం దగ్గరికి వెళ్ళి ఆ కొలాన్ని చూసొద్దాము. దూరంగా కల్వర్టు కనిపిస్తుంది కదా, ఆ కల్వర్టు పైభాగంలో కనిపిస్తున్నటువంటి కొండలంతా భానుకొండలు అంటారు. ఇక్కడ పినాకిని నది పక్కన ఉన్నటువంటి భానుకొండల ఏరియా ఇది. చక్కగా కొలను బాగా ఉంది, చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఆహా, నీళ్ళైతే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అబ్బా, ప్రవాహం మాత్రం లేదు, కానీ నీళ్లు బాగున్నాయి చూడటానికి. దూరంగా చిన్న చిన్న కల్వర్ట్లు కనిపిస్తూ ఉన్నాయి, చెక్ డ్యాములు. ఇలా చిన్న చిన్న చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకొని వాటర్ స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు. అబ్బా, నీళ్ళు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. లోపల ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇలా దిగువ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ గంగమ్మ. గంగమ్మ ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. కాస్త ముందుకెళ్ళి చూస్తే మనకి చిన్న జలపాతం ప్రవహిస్తున్న సౌండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వచ్చిన సమయానికైతే ప్రవాహం ఎక్కువగా లేదు. వర్షాకాలంలో చాలా ఉధృతంగా ఉంటుంది ఇక్కడ ప్రవాహం. ఈ చిన్న కోనేటిలోనే స్నానం చేసి చక్కగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు జనాలు. ఈ కోనేరుని ఇక్కడ బిందు తీర్థం అని పిలుస్తారు. ఈ కోనేటిలో స్నానం చేస్తే కొన్ని రోగాలు నివృత్తి అవుతాయని ఇక్కడ విశ్వాసము. మనకి చక్కగా సూర్యోదయం కనిపిస్తూ ఉంటుంది. మేము వచ్చే సమయానికి సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు ఉదయం 8 గంటలు అవుతూ ఉంది. ఇక మనం కోనేటిలో స్నానం చేసిన తర్వాత ఇలా పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. శ్రీ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం శ్రీరామదూతం శరణం ప్రపద్యే అంటూ స్వామివారిని చక్కగా వేడుకుందాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ స్వామివారిని దర్శనం చేసుకున్నాం చక్కగా. ఇక మనం ప్రధాన దేవాలయం దగ్గరికి వెళ్దాము. అక్కడి నుంచి ఇక్కడికి మనకి చక్కగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ ప్రాంగణం కనిపిస్తున్న ప్రాంగణం అంతా అమ్మవారి ప్రధాన దేవాలయ ప్రాంగణం. ఇదంతా వచ్చిన వాహనాలంతా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. చక్కగా మంచి వెసులుబాటు ఉంది. ఎదురుగా మనకి పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం అయితే జరిగాయి. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం చిన్న చిన్న ఏర్పాట్లు అయితే చేశారు. ఎదురుగా మనకి షెడ్ కనిపిస్తూ ఉంది. ఇక మా వెహికల్ని ఇక్కడ ఆపుకొని మేము దర్శనం కోసం బయలుదేరుతూ ఉన్నాము. వెళదాం పదండి, చూద్దాం. ఆహా, ఎత్తైన వృక్షాలతో అలరారుతున్నటువంటి పరిసర ప్రాంతం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి నాగుల కట్ట దర్శనమిస్తూ ఉంది. ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని మనం ఆయన్ని ప్రార్థిద్దాము. అబ్బా, చెట్లు, వృక్షాలు, 3 వృక్షాలు కలిసి ఉన్నాయి ఇక్కడ. ఈ 3 వృక్షాల క్రింద నాగేంద్ర శిలల్ని ప్రతిష్ఠించుకున్నారు. ఈ నాగశిలను దర్శనం చేసుకుంటూ అలా ముందుకు వెళ్దాము. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అబ్బా, వనదుర్గ అమ్మవారు ఉన్నారు ఇక్కడ. వనదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారు చక్కగా చెట్టు కింద. ఎంత బాగున్నారో. భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ వారి కోరికల నిమిత్తం ఇక్కడ ముడుపులు, దారాలు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. ఇలా ముందుకు వెళితే మనకి ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారి మూర్తి కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ భగవత్ ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడ అనుష్ఠానం చేసినట్లు మనకి చరిత్ర చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి సంజీవిని ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి చూద్దాము. శ్రీ సంజీవిని ఆంజనేయ స్వామివారు
చక్కగా సంజీవిని పర్వతం ఎత్తుకొని ఇక్కడికి వచ్చే భక్తులను అనుగ్రహిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నారు. శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ. ఇక్కడికి వచ్చే భక్తులు ప్రథమంగా ఇక్కడ స్వామివారిని మొక్కుకొని ఇక ప్రధాన దేవాలయం వైపు వెళుతూ ఉంటారు. మనం కూడా వెళ్దాము. విశాలమైనటువంటి ప్రాంగణం, ఎత్తైన వృక్షాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇటువైపు చూస్తే కొన్ని కుటుంబాలు ఆవాసాలు ఏర్పరచుకొని ఉన్నాయి. అంటే అన్నదానం చేయటం కోసం వీళ్ళందరూ ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటారు. ఎదురుగా పెద్ద బండ, అరుగు, భక్తులు సేద తీరటం కోసం బాగుంది ఇక్కడ. ఇది మనకి మామిడి వృక్షం. దేవాలయం వెనుక భాగంలో ఉన్నాం మనం. ఇప్పుడు దేవాలయం వైపు వెళదాము. ఇటువైపు చూస్తే మనకి 2 సింహాలు, ఒక పెద్ద కోనేరు కనిపిస్తూ ఉంది. ఈ కోనేటిలోనే దేవకన్యలు జలకాలాడి అంటే స్నానం ఆచరించి అమ్మవారిని దర్శిస్తారని, వారిని అక్కదేవతలు అని పిలుస్తారు. ఇక్కడ అక్కదేవతలు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసేవారు. అక్కదేవతల వృక్షాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆనవాళ్ళు లేవు, కానీ ఈ పెద్ద పెద్ద వృక్షాలనే అక్కదేవతల వృక్షాలు అంటారు. ఎదురుగా కనిపిస్తుంది మనకి మేడి వృక్షాలు, మేడి పళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ అక్కదేవతలు ఎవరంటే వారికి ప్రతీకలుగా ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నారు. వారే సప్తమాతృకలు: బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి. ఈ సప్తమాతృకల కోసం ఇక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పరచుకున్నారు. ఇక మనం ప్రధాన దేవాలయం వరకు వెళ్దాము. అబ్బా, చక్కగా కింద ముగ్గులు వేసుకున్నారు, చూడండి ఎంత బాగుందో. ఆహా, ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడ ఇత్తడి తొడుగుతోటి శ్రీచక్రాకృతిలో ఉన్నటువంటి ఇత్తడి తొడుగు. అమ్మవారి గర్భాలయానికి శ్రీచక్రాకృతిలో ఉన్నటువంటి ఇత్తడి తొడుగును ధరింపజేశారు. ఈ గర్భాలయం చుట్టూ చక్కగా మనకి నవదుర్గల్ని ప్రతిష్ఠించుకున్నారు. చూడండి, పైన కాళీ అమ్మవారి దర్శనం ఇచ్చారు ఇందాక. చుట్టూ నవదుర్గలు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ గర్భాలయం యొక్క విశేషం ఏంటంటే, ఈ గర్భాలయాన్ని పూర్తిగా కూర్మాకృతిలో, అంటే పూర్తిగా కూర్మం పైన నిర్మించడం జరిగింది. ఇదొక ప్రత్యేకత. ఇక్కడ కూర్మం పైన గర్భాలయాన్ని నిర్మించినట్లు కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ. ఇక మనం ప్రధాన దేవాలయం వైపు వెళదాము. ఇక్కడ చూసుకుంటే ఎదురుగా మనకి హోమశాల కనిపిస్తూ ఉంది. నిత్యం ఇక్కడ హోమాలు నిర్వహిస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. విశేష పర్వదినాల్లో చక్కగా యజ్ఞయాగాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఒకవైపు నవగ్రహ మండపం కనిపిస్తూ ఉంది. ఎత్తైన వృక్షాల కింద చాలా ఆహ్లాదకరంగా ఉందబ్బా ఈ ప్రాంతం అయితే. ఇక మనం దేవాలయం వైపు వెళదాము. ఎదురుగా ఫస్ట్ మనకి ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది. చక్కగా దాని చుట్టూరు రేకుల షెడ్ అయితే నిర్మించారు భక్తుల సౌకర్యార్థం. ఈ దేవాలయం యొక్క కట్టడం చూస్తుంటే మనకి చాళుక్యులు, చోళులు నిర్మించినటువంటి దేవాలయ ఆకృతులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్వం ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు పెద్ద మండపాలు నిర్మించినట్లు కనిపిస్తూ ఉంది ఇక్కడ చరిత్ర. తర్వాత అనతి కాలంలో పునర్నిర్మించడం జరిగింది. ఇక లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాము. ఇక్కడ చూస్తే దేవాలయం కన్స్ట్రక్షన్ అంతా చూస్తే చోళుల నిర్మాణ శైలి అయితే చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ మనకి బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు. ఎదురుగా శ్రీచక్రం ఏర్పాటు చేశారు. ఇది చాలా ఎత్తైన బరువైన శ్రీచక్రము, దాదాపు 200 కిలోలు ఉంటుందన్నమాట. ఎదురుగా ఉత్సవమూర్తి అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ దేవాలయం చరిత్ర చూస్తే ప్రధానంగా ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మొదట అమ్మవారు దుర్గా రూపంలో ఉగ్ర స్వరూపిణి అయిన దుర్గమ్మ వారు ఉండేవారని, అనేక మంది ఋషులు, మునులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు చరిత్ర చెప్తూ ఉంది. దానికి నిదర్శనంగా ఏమిటంటే మనకి ఇక్కడ ప్రాంతంలో అంటే జమ్మలమడుగు దగ్గరలో ఉన్నటువంటి గండికోట దగ్గర అగస్త్య కోన అనేది ఉంటుంది. అక్కడ పూర్వం అగస్త్య మహర్షి తపస్సు ఆచరిస్తూ నిత్యం ఇక్కడికి వచ్చి దుర్గమ్మ వారిని దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ఇక్కడ చరిత్ర చెప్తూ ఉన్నారు. అందుకు నిదర్శనంగా మనకి ఇక్కడ మహిష బలిపీఠం కనిపిస్తూ ఉంది.
అమ్మవారు మహిషాసురుని సంహరించిన గుర్తులు మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. తదనంతర కాలంలో ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని శాంతింపచేసి బాలా త్రిపుర సుందరిగా ఇక్కడ నిలిపినట్లు మనకి చరిత్ర చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడ ఈ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా కొలుస్తూ ఉన్నారు. చూడండి ఈ ప్రతీకలు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో. ఇక మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతం ఒకవైపు శ్రీశైలానికి మరొక వైపు తిరుపతికి మధ్యలో ఉంటుంది. చక్కగా చూస్తే 90 డిగ్రీల కోణంలో ఉంటుంది ఈ ప్రాంతం. అయితే తిరుపతి శ్రీశైలంలో ఎటువంటి ఆచార సాంప్రదాయాలు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అటువంటి ఆచార సాంప్రదాయాలతోటి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక మనం స్వామివారి దేవాలయం వద్దకు వచ్చాము. ఎదురుగా ధ్వజస్తంభం శిలాకృతిలో కనిపిస్తూ ఉంది. ఈ ధ్వజస్తంభం శిలపై చక్కగా వినాయకుడు, కుమారస్వామి, నాగేంద్ర ప్రతిమలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ స్వామివారికి ఇక్కడ ఒక మంచి చరిత్ర కనిపిస్తూ ఉంది. ఎదురుగా చూస్తే మనకి వీరభద్రుడు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి మనకి సుందరేశ్వర స్వామివారిగా దర్శనమిస్తూ ఉన్నారు. లింగ స్వరూపుడై ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శనం చేసుకుందాము. ఎదురుగా నందీశ్వరులు కొలువై ఉన్నారు. ఎదురుగా స్వామివారు ఉన్నారు. కానీ ఫస్ట్ ఇక్కడ మనం వెళ్ళి వీరభద్రుని దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. భద్రుడు, వీరభద్రుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. ఇలా వీరభద్ర దర్శనం అయిన తర్వాత మనం ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శనం చేసుకుందాం. శ్రీ సుందరేశ్వర స్వామివారు ప్రధాన ఆలయం. శ్రీ సుందరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందాం. తర్వాత ఎవరున్నారు? శ్రీ కార్తికేయ స్వామివారు ఉన్నారు ఇక్కడ. స్వామివారికి ఇరువైపులా వినాయకుడు, కార్తికేయ స్వామివారి కొలువై ఉన్నారు ఇక్కడ. ఈ విధంగా మనం స్వామివారిని దర్శనం చేసుకొని ఒకసారి ఇక్కడ నందీశ్వరుని దర్శనం చేసుకుందాం. ఈ విధంగా మనం స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుదాము. ఇక్కడ స్వామివారు పార్వతీమాతతో కలిసి కొలువై ఉన్నారు. కళ్యాణమూర్తులు. ఒకసారి చుట్టూ ప్రాంగణం చూసినట్టయితే చుట్టూ కాస్త అడవి ప్రాంతం కాబట్టి పచ్చని ప్రకృతి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరొక దేవాలయం ఉంది. ఈ ధ్వజస్తంభం పైన మొత్తం దశావతార మూర్తులు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఒకవైపు గరుడాల వారు, మరొక వైపు హనుమంతుల వారు. మొత్తం దశావతార మూర్తులన్నీ చెక్కున్నారు ఈ ధ్వజస్తంభం పైన. చూస్తే ఇక్కడ విష్ణుమూర్తి దేవాలయం లాగా కనిపిస్తుంది. వెళ్ళి దర్శనం చేసుకుందాం. నృసింహస్వామి వారిలాగా ఉన్నారు ఇక్కడ. లక్ష్మీనారాయణులు. ఇక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉన్నారు. శ్రీ లక్ష్మీ సమేత విష్ణుమూర్తి. ఇలా స్వామివారిని దర్శనం చేసుకొని మనం ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు ఇక్కడ? చుట్టూ రూమ్లు. భక్తులు వచ్చినప్పుడు ఇక్కడ సేద తీరవచ్చు చక్కగా. చూడండి మొత్తం ప్రాంగణం ఏ విధంగా కళకళలాడుతూ ఉందో. సో ఇక మనం బయలుదేరదాం.